మన తెలుగు పండుగలను ఘనంగా నిర్వహించుకొని తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలని ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి పండుగ వేడుకల్లో ఆయన తన కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ దంపతులు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆటలు, సోదమ్మ, కోయదుర, వేషధారణలు, గాలిపటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలుగు పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని, మన సంస్కృతి మనతోనే ఆగిపోకుండా భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రెండోది ఏంటంటే, ఈ తెలుగు పండుగలు మనం మర్చిపోతున్నాం. ఇది మన సాంప్రదాయం. అంచేది మీ ద్వారా అందరికీ, మన ఊరే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పంచాయతీలు ఉన్నాయి మనకి. ప్రతి గ్రామంలో కూడా తెలుగు పండుగలు చేసుకోవాలి. తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పిల్ల పాపలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈవేళ మన పిల్లలకి సంక్రాంతి అంటే తెలియని పరిస్థితి వచ్చాయి, అసలు మన పండగల గురించి తెలియని పరిస్థితి వచ్చాయి. ఈ సాంప్రదాయం అంతా ఆగిపోవడానికి వీల్లేదు, కలకాలం ఉండాలి. మన పిల్లలకు కూడా సాంప్రదాయం నేర్పాలని చెప్పి మరి అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. రాష్ట్ర ప్రజలందరినీ కూడా యాజ్ ఎ స్పీకర్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అన్ని గ్రామాల్లో కూడా పండగ, సంక్రాంతి పండుగ ఘనంగా చేయండి. మన పిల్లల్ని పార్టిసిపేట్ చేయండి. పిల్లలకి మన సాంప్రదాయం నేర్పమని చెప్పి కోరుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవాళ ప్రతి గ్రామంలో మహిళలు చూస్తాను నేను, మగవాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇలా ఆడవాళ్ళందరూ కూడా చిడతలు వేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏ గ్రామం వెళ్ళండి, ప్రతి గ్రామంలో 20-30 మంది లేడీస్ చిడతలు వేస్తున్నారు, భజనలు చేస్తున్నారు. ఏ దేశం వెళ్ళినా ఇంగ్లీష్ కావాలా, ఇంగ్లీష్ నేర్చుకున్నామండి. కానీ తల్లిదండ్రులతో కూడా ఇంగ్లీష్ మాట్లాడితే, తాత అమ్మమ్మలతోటి నాన్నమ్మలతో కూడా ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. మన మనవడు వచ్చేది సరదా పడతారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడలేరు. మనవరాలు వచ్చేది సరదా పడతారు, ఇంగ్లీష్లో మాట్లాడలేరు. వాళ్ళు ఏం మాట్లాడి తెలియదు. అంచేత ఇంట్లో మాత్రం తెలుగు పిల్లలతో తెలుగులోనే మాట్లాడండి. స్కూల్లో చదువుకోనివ్వండి, ఇంగ్లీష్ కాదంటలేదు నేను. అంచేత ఇవన్నీ కూడా పాటించి మన తెలుగుదనాన్ని మనం ఎన్నాళ్ళు ఉంటాం, ఇప్పుడు పోతాం. నెక్స్ట్ రాబోయే తరం వారికి ఈ సంస్కృతిని మన పండుగను చెప్పాలని చెప్పి కోరుకుంటూ, అందరూ ఈ 3 రోజులు సంక్రాంతి పండుగ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా చేతులు జోడించి మరీ రిక్వెస్ట్ చేస్తానండి.